ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు రిచ్ కదను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా. ఏ రెహమాన్ తో మ్యూజికల్ లైట్ పెట్టిస్తా. ఖచ్చితంగా కలిసి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు. ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెడ్డిని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్లి అయిపోతున్న ఆనందంలో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు. నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు. తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో పెట్టుకొని చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. ఆడేసి నిన్ను నన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడ వచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అదే బంద్ చేద్దు. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. एक मिनट. आ गया. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. బంగారాజు నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. జాగ్రత్త. అమ్మయ్యా, ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? ₹1 కోటి సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకేని కాకపోతే ₹1 టికెట్ కొందుకు వస్తాను రా, ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పచెప్పండి. ఆ తర్వాత ఈ ₹1 మీకు ఇస్తాను. ముందు ₹1, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు, ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పచెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా.
ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోంచి ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు సార్ మీ పుణ్యం సార్ ప్లీజ్. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మెన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1,00,00,000 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా. సాబ్ మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సాబ్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి అని ఎట్టబడతారు సాబ్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సాబ్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. పద. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి పద. నా కూతురు నాకు అప్పచెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులకి ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరా నా కాలు. మనం 5 ఆడొక్కడే వేసేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. మన సీకో సూట్ కేసు హ్యాండిల్ పట్టి పదరా నువ్వు లాగో. పేరుకే బాసు పెద్దదవా నా సూట్ కేసు సీకో దగ్గర హ్యాండిల్ తీసుకో. ఎవరు పారిపోకూడదు. అయ్యో బాబోయ్ పోలీసులు పరిగెట్టం. వీళ్ళకి ఇస్తారు సాబ్, దొంగలు సాబ్ వీళ్ళు. పెట్టి చంపేస్తాం. ఈ జన్మలో మీరు మీ డిపార్ట్మెంట్ నా కూతురు కాపాడలేరయ్యా. సార్ అసలు మీ అమ్మాయి ఇక్కడ ఉండదు సార్, ఎప్పుడో పారిపోయి ఉంటుంది. ముందు వాళ్ళు పట్టుకుంటే కానీ అసలు విషయం తెలియదు. వెళ్దాం రండి సార్. మా అల్లుడు ఎక్కడ? ఎక్కలేదు. ఎక్కడ ఆపు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం ఎత్తుకుంటే వాడే వస్తాడు. అర్జెంట్ గా ₹1,00,00,000 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి. వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అందుకని నిపాసా నువ్వు ఈ సూట్ కేసు దాచి ఓకే, మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుకు కాదర్ భాయ్ తొందరగా పోనీవయ్యా. అరే ఎడుతున్నా కదా వెనకాల పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు. తొందరగా పోనీ. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గారికి ₹1,00,00,000 ఇచ్చారేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సాబ్. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశముతుర్లు సాబ్, ఎట్టాగైనా పట్టుకుంటారు. ఈ షోయబ్ అఖ్తర్ ప్రపంచ ముదురు ఎవరికంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్. వాడు దాచింది వాడికే తెలియదు, అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో పోనీ, ఇంకా తొందరగా పోనీ. అబ్దుల్ ఖాదిర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? దేఖో రే షోయబ్ అఖ్తర్ ఎక్కడున్నావురా బాబు? వస్తున్నా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్ 2 ఫుల్ బాటిల్ విస్కీ. ఏయ్ రా. ఫుల్ బాటిల్ కమింగ్. థ్యాంక్స్ సార్ డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. గుడిసే. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడుతూ పెళ్లి చేసుకోవాలి నాకు తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాటి ఇవ్వు. అరే నీ అయ్యా బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా. వాటి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఆ. ఏక్ మినిట్ లేవు. చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू ये गाड़ी इधर जाता है इधर जाते हैं ఇద్దరు జాతే इधर जाते हैं हम बैठ सकते हैं अंदर బయట సక్తే अच्छा शुक्रिया आप जाओ ఆరామ్ సే బయట జాओ आराम से बैठते हम दोनों आराम से बैठते दयक्कू इदे मन इल्लू इदे मन बारू उषा ఎక్కువ बैठते అబ్బా ఇటు ఎప్పటికో అటు జరుగు జరుగు అటు జరుగు జరుగు ఇప్పుడు చూడు चलो गड्डीदारी गड्डीदारी चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు. थैंक यू
ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటితే కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్కో. పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పని ఇవ్వయ్యా, వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగమన్నమాట. షట్ అప్. మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్నే లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మా. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఓపెన్ చేయి. లోపల బంగారు రాజు గడు ఉన్నాడు, చూసాడంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా. తెరుస్తాను రా, కానీ ఒక్క విషయం ఏంటది? ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. అంతా సద్దుమడిగాక అందరం ఒక తోట కలుద్దాం. ఓకే. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. మై డియర్ పిపాసా, ఓపెన్ ది సూట్ కేస్. నువ్వు అనవసరంగా పుష్పరాజు వదిలిపెట్టావయ్యా. వాడిని అనుమానించింది నువ్వే, వాడు వదిలిపెట్టింది నువ్వే. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అమ్మాయి దొరకబాగా డబ్బులు కూడా వాళ్ళు తరికి వెళ్ళిపోయారు. డబ్బు ఎక్కడికి పోలేదు సార్. పోలేదా? ఎస్, సూట్ కేసు మాత్రం వెళ్ళింది, డబ్బు ఇక్కడే ఉంది చూడండి. యా, వాళ్ళ ₹1,00,00,000 ఇచ్చేసి మీ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మా డిపార్ట్మెంట్ పరువేం కాను. అందుకే సూట్ కేసు వాళ్ళకి ఇచ్చాను, డబ్బు ఇక్కడే ఉంది. ఎలా ఉంది ఐడియా? నీకు ఈ పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడయా? ఏం సార్? మనం ఇచ్చిన సూట్ కేసులో ₹1,00,00,000 ఉంటే వాళ్ళు నా వర్షం ఏం చేస్తుండేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం మోసం చేసామన్న కోపంతో వాళ్ళు నా కూతురు ఏం చేస్తారని టెన్షన్ గా ఉంది. చా, భలే పని చేసావయ్యా. పోనీరా బాబు, వచ్చేసారు. మనల్ని పోలీసులు వదిలిపెట్టరు. ఉష పోయింది, కోటి పోయింది. మనకి జైలు శిక్ష తప్పేలా లేదు. నేను ఇంతవరకు జైలుకి వెళ్ళలేదు సాబ్. జైల్లో కొడతారా సాబ్? గంట సేపు కొడతారు, 5 నిమిషాలు ఆపుతారు. ఎందుకు సాబ్? మనకు మంచినీళ్ళు ఇవ్వడానికా? కాదు, వాళ్ళు తాగడానికి. అరే క్యా ఫసా దియా సాబ్ మేరే కో. పోనీ ఏదో డ్రైవింగ్ నువ్వు వచ్చేస్తున్నారా? हम तुम एक कमरे में बंद है और सभी खुल जाए तेरे लिए के अब्बा आतुरे कमिंग మీరు డ్రైవ్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు, నేను కొంచెం ట్రై చేయనా? నువ్వు ట్రై చేద్దా? ఓకే, తీసుకో. मेरी जानू, जानू? मेरी बुलबुल, मेरी सितारा, मेरी गिटारा. గిటారా? ఏం చేసావురా? ఏం చేయలేదు, ప్రేమించుకున్నాం. ఆనందంలో దీనికి ఒక పెక్కేసాను, నేను 2 పెక్కలు వేసాను. మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోలేదు, అందుకే లేపుకొచ్చా. గురు, నువ్వు దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చేయవా? పెళ్ళి చేస్తా. నువ్వు ఎంత మంచోడు కూడా. దిగరా, చేస్తా. నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి, తొందరగా నీకు కూడా పెళ్లి అవ్వాలి. నా వచ్చతో నీకు పెళ్లి కావాలి. Yes. Hey, मेरे को तुम मार दे रहे हो? तेरा ఉషా, రే శక్తిమాన్, నాకు తెలుసురా నువ్వు వస్తావని. అబ్బా ఏంటే
ఐ లవ్ యు రా. అది కొరికి చెప్పాలా? రే శక్తిమాన్, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది ఇంజిన్ కాదురా. మరి నువ్వు ఇక్కడేంటి? ఇది మా ఊరు. నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా, నీ శపథం నెరవేరిందమ్మా. కంపు రేయ్, వీణ్ణి పట్టుకోండిరా. ప్లీజ్ 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 నా బుజ్జి నేను చేయకండి ప్లీజ్. నీ బుజ్జా యారా నీ కులుకలాడి నీ వెంటేసుకుని నా కన్ను ఏం చేస్తావు? అవురా వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తా బుజ్జి? చేసి చూపిస్తానే. చెల్లెమ్మా, దీన్ని కూడా పట్టుకుని రా. నువ్వు రారా నా బుజ్జి. అయ్యయ్య నా బుజ్జి దొరికాడు. నా బుజ్జి దొరికాడు. రేయ్, ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? చూడలేదండి. సిరుగాలి చల్లగా దిల్గిల్లి రేయ్, ఎట్రా. ఎక్కడే ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? मेरी प्यारी मेरी बुलबुल मेरी बागमती मेरी डार्लिंग మీరు ఉండండి. రేయ్, సరిగ్గా చూసి చెప్పి ఎక్కడ చూసావా? చల్లి ఏయ్, చూడు. ఐదోగే నా ఉషా ఫోటో లేకిచ్చి నన్ను కొడతారా మీరు? ఉషా నీకు ఎలా తెలుసురా? ఉషా నేను ఏక్ దూజకి లియే మా ఇద్దరి పిల్ల మా అన్నయ్య గడికి ఇష్టం లేదు. నిన్ను మా అన్నయ్య పంపించాడా? అరే, ఈయన ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఉషా వాళ్ళ ఫాదర్. ఉషా ఉషా వాళ్ళ నాన్నగారు. చెప్పచ్చు కదా అంకుల్. మీరే మా పెళ్లి చేయాలంకుల్. ఇంతకీ ఉషా ఎక్కడుంది? మా పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోండి చాలా భద్రంగా మా గ్యాంగ్ దగ్గర తెచ్చా. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. కారండా ఉందలే. ఏం వచ్చా మధ్యలో తెంపరు కదా? నువ్వు మెల్లిగా బ్రేక్. ఇది ఆ కాదిరి గారి కాలిస్తే అయితే దిగండి. కమ్ ఆన్, లెట్ us move. అంటే అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది. పెళ్లి కుమార్తెని తీసుకురండి. చెల్లెని తీసుకురా. మర్యాదగా క్వశ్చన్ వదిలి పెట్టండి, లేకపోతే నీ ముద్దుల చెల్లెలు ఫినిష్. నా చెల్లెలే చేయొద్దు. చూడండి, ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నా చెల్లెలకి వాడికి పెళ్లి జరిగితే చాలు. మీరు ఈ అమ్మాయి తాలూకా అయితే తీసుకెళ్ళిపోండి. వద్దు. కూర్చో. ఆగు. మర్యాదగా మా అల్లుడిని ఉషని వదిలేయండి, లేదా నీ చెల్లెలు సూర్యకాంతం అవుట్. కిడ్నాపర్, దొంగ, ఆ రోజు 10 లక్షలు సూట్ కేసు కొట్టేశావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు నా ప్లాన్ పాడు చేస్తావు? మూర్ఖుడా, నీ ప్లాన్ వేరు, నా ప్లాన్ వేరు. మూసుకుని ఉండు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా మా బుజ్జిగాడిని ఉషను వదిలేయండి. అమ్మాయిని కావాలంటే వదులు, కానీ ఆ బుజ్జిని మాత్రం వదలకు. వీళ్ళిద్దరూ పారిపోతారు. మళ్ళీ నేను సబరం చేసి స్నానం చేయకుండా ఉండలేను. మీరందరూ నా గంపుతనే చేస్తారు. నవీనా, ఇక నాకు అడ్డు రాకు. నాతో చేయి కలిపేవంటే నాకు ఉషకి పిల్లవగానే నీకు ₹1 కోటి నేను ఇస్తాను. షట్ అప్. అంకుల్ 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 స్టాప్ స్టాప్ స్టాప్. అంకుల్ మా అబ్దుల్ ఖాదర్ గారి బండి ఇక్కడ ఉందండి. నాకేదో డౌట్, వెళ్ళం పదండి. టైం వేస్ట్ చేయకుండా మర్యాద క్వశ్చన్ పంపిస్తావా? నీ చెల్లెని లేపేమంటావా? ఏంట్రా ఇది? ఒకళ్ళు పంపించమంటారో ఒకళ్ళు వద్దంటారు. మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని చెప్పండి రా. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మా ఉషా, ఒరే బావా, ఆయన పెద్ద మనిషి, మనోడే. ఆయన ఏం చేయకు. తొక్కేం కాదు. మీరంతా ఒకటే. ₹1 అని చెప్పి డమ్మీ సూట్ కేసు ఇస్తావా? నువ్వేం పెద్ద మనిషి అయ్యా? మర్యాదగా ₹1 ఇచ్చేయి. కమా ఇవ్వు. శ్యామ్, ఆ డబ్బిచ్చే. నో సార్, డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని కాపాడితే మా డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. అక్కడ నా కూతురు ప్రమాదం ఉంటే డిపార్ట్మెంట్ పరువు గురించి మాట్లాడతావేంటయ్యా? నా డబ్బు నా ఇష్టం. ఇవ్వు. కమా శ్యామ్, నో సార్, ఇవ్వను. ఆ డబ్బు దానికి ఎవరు సార్? ఎవరంటాడండి సార్? మర్యాదగా డబ్బు వాడికి ఇవ్వు. ఎవరు సార్? శ్యామ్, షీఈ్ మై డాటర్. నేను ఎవరు సార్? ఆ డబ్బు దానికి. ఎవరు సార్? శ్యామ్,
మర్యాదగా అమ్మాయిని మాకు అప్పగించండి, లేకపోతే మీ వాడిని లేపేస్తాను. వాడిని లేపేస్తే మాకండి లేపేసుకో. సాబ్ మా వాడిని ఏం చేయకండి సాబ్, వాడు అమాయకుడు సాబ్, వాడికి ఏం తెలియదు సాబ్. అంత వాడి మూలంగానే జరిగింది. తాగుబోతు వదవా వాడిని వేసేయండి సార్. మా తమ్ముడిని వేసేయమంటావరా? అయ్యో పిస్టల్ ఇంతసేపు నాకు పండు పెట్టావా? ఇప్పుడే మర్యాదగా నాకు బుజ్జికి పెళ్లి చేసే, లేకపోతే కాల్ చేస్తా. ఇంకా చూస్తూ ఊరుకుంటావుడే, కాజేయ్. ఈ దగ్గర నోటు కొట్టేయండి. ये हाथ खाएंगे बहुत बुलेट के भैया, बुलेट लेके आना जल्दी लेके आना. మర్యాదగా నాకు పెళ్లి చేస్తావా? ఎక్కడా? తమ్ముడు అందులో బుల్లెట్ లేవురా. అలాగే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి దాచేయి. అలాగే బావా మాటను రా, పెళ్లి చేసుకోరా. రే బావా, బావా. సార్ నాకేం తెలియదు సార్. నా చెల్లెలు పెళ్లి టెన్షన్ లో నేనుంటే నన్ను పట్టుకుంటారేంటి సార్? వదిలేండి సార్. మీరంతా ఒకటే గ్యాంగ్ రా. ఎంటర్ ద డ్రాగన్. ఆ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఆ బ్యాగ్ మాకు రిటర్న్ ఇచ్చేయి. ఏమన్నా ఇచ్చేయి. ఏమన్నా అసలు పట్టుకోండి. అమ్మ జారిపోయా. ఎప్పుడు జారిపోయే పట్ల పడతావు. ఆడ అలాంటి బట్టలు పడతాడని నీకెలా తెలుసు? మరి నిన్ను అట్టెక్కడికి రా, డబ్బులు ఇక్కడ ఉన్నాయిరా చూడు. మరే 4 రాళ్ళు వెనకాల ఏమంటే నువ్వు చాలా రాళ్ళు ముందు వేసుకున్నావు. రాళ్ళ దొరికితే కుమ్మేస్తావు. ఆగమ్మా ఆగు. వీటిని నీ చేసుకోడు కానీ ఆ ₹1,00,00,000తో నీకు బ్రహ్మాండమైన పెళ్లి కొడుకుని తీసుకొస్తా. రే ఆ ₹1,00,00,000 కొట్టేదో పదండ్రా. మరుగుజ్జులు ఎంత ఉంటారు? ఆ మూట లాగి బ్యాగ్ ఏది? మన బ్యాగ్ కాల్సరా గుళ్ళే నీ అబ్బా అల్లుడు. అరవద్దు, అరిస్తే ఫోన్ చేస్తా. ఎవరా? నేనేం చేశానే? నువ్వా? ఎందుకమ్మా ఎడుతున్నావు? అందరూ కలిసి నా పెళ్లి చెరగొట్టారు. నా పెళ్లి కూడా చెరగొట్టారు. సేమ్ ప్రాబ్లం. నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. ఎక్కడున్నాడు? అందరూ దొంగలే దొరికితే నన్ను పట్టుకుంటారేంట్రా? ఆ మూడు తీసుకున్నాడు. ఎప్పుడు అట్లా వెళ్ళిపోయాడు. అని ఎత్తకండి. అందరూ దొంగలే. పిచ్చిన కన్నల్లారా, కోటి నాదేరా. నాకు ఎంతకాలంగా నా పెళ్లి పడుతుంది.
मेरी डार्लिंग दीवानी మన ఫస్ట్ నైట్ దుబాయ్ లో ఓకే నాకు సిగ్గేస్తుంది రా కవలించుకుందాం ఆదా ఇది కూడా లేవు. ఏమిట్రా ఈ గొడవ సారీ సార్ అందరిని అరెస్ట్ చేయండి. అక్కర్లేదు, ఇదిగోండి ₹1. ఎక్కడా బుజ్జిగాడు? ఎక్కడ్రా వాడు ఉషా ఎక్కడ? ఓ ఉషా సార్ ఉషా, ఎక్కడ వాళ్ళు ఎక్కడున్నారో నేను చెప్తాను, రండి. వీడి కోసం మళ్ళీ నేను మేకల లారీ ఎక్కి కావాలా? నా వల్ల కాదురా రే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతానంతే. ఆ పని చేయి, మా అందరికి దైత్యం వెళ్ళిపోద్ది, టిపాసా నాతో ఉండిపోద్ది. ఎక్కడ? ఆహా ఉషా